హలో అండి, నేను ఆశాదీప్. వెల్కమ్ టు అవర్ గార్డెన్. మన గార్డెన్లో పెంచుకున్న కూరగాయలు కోసుకున్నప్పుడు వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేం కదా. మన గార్డెన్లో వేసిన జాలపెనో టైప్ క్యాప్సికమ్ మొక్క నుంచి ఫ్రెష్గా కోసుకున్న జాలపెనోస్తో ఏదైనా మరి స్పెషల్గా చేయాల్సిందే కదా. ఈరోజు చాలా స్పెషల్గా ఉండే జాలపెనో పాపస్ అయితే చేస్తున్నాను. జాలపెనోలో ఉండే కొంచెం స్పైసీ టేస్ట్కి క్రీమీ చీజీ పన్నీర్ ఫిల్లింగ్ కలిస్తే బయట క్రిస్పీగా లోపల క్రీమీగా చాలా డెలీషియస్గా ఉంటుంది. జాలపెనోస్ కోసుకొని వస్తుంటే ఈ ఫ్లవర్స్ దగ్గర అయితే ఆగిపోయాను. రోజు మన కళ్ళ ముందు పెరుగుతున్న ఒక్కోసారి ఇలా ఆగి చూస్తే ప్రకృతి ఎంత అందంగా ఉంది అనిపిస్తుంది కదా. మనం పెంచుకున్న మొక్కలు పూలు పోయడం, వాటిని కోసుకొని ఇంట్లో వేజ్లో పెట్టుకోవడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అయినా ఆ చిన్న చిన్న వాటిలోనే చాలా సంతోషం ఉంటుంది. కొన్ని ఫ్లవర్స్ అయితే కట్ చేసుకొని ఇంట్లో వాజ్లో అయితే పెట్టుకున్నాను. ఇంట్లో పెట్టగానే ఇల్లు ఇంకా అందంగా ఫ్రెష్గా చాలా పాజిటివ్ ఎనర్జీ ఫీలింగ్ అయితే వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. మన ఇంట్లో పెద్ద పెద్ద బొకేసే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన గార్డెన్లో పూసిన ఈ చిన్న పూలు కూడా ఇంట్లోకి మరింత అందాన్ని అయితే తీసుకొస్తాయి. ఈరోజు గార్డెన్ అయితే నాకు 2 గిఫ్ట్స్ ఇచ్చింది. ఒకటి ఇంటిని అందంగా చేసుకోవడానికి ఈ పువ్వులతో పాటు, ఇంకొకటి కిచెన్లో వండుకోవడానికి ఫ్రెష్ జాలపెనోస్ అయితే ఇచ్చింది. అందుకే నాకు గార్డెన్ అంటే చాలా ఇష్టం. గార్డెన్లో కేవలం వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవే పెంచుకునే ప్లేస్ అయితే కాదు, మనం రోజులో కొంచెం హ్యాపీనెస్ కూడా తెచ్చుకునే ప్లేస్ అన్నమాట. ఇంకా ఈ ఫ్రెష్ జాలపెనోస్తో జాలపెనో పర్పస్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపించేస్తాను. ఫస్ట్ మనం ఈ జాలపెనోస్ని బాగా వాష్ చేసుకొని ఇట్లా చూపిస్తున్న విధంగా పొడుగ్గా మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి. ముందు పార్ట్ని మనం కట్ చేసి తీసేయాలి. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాక లోపలున్న సీడ్స్ని అలాగే ఆ వైట్ పార్ట్ని రిమూవ్ చేసుకోవాలి. ఇలా వన్స్ అన్ని రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక దీంట్లోకి మనం ఫిల్ చేసుకునే పార్ట్ని మనం మిక్స్ చేసుకోవాలి. దానికి ఫస్ట్ మనం కావాల్సినవి ఏంటంటే చీజ్, పన్నీరు, ఆనియన్స్, కొత్తిమీర. మీకు స్పైసీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పిల్లలు తింటారని మిరపకాయలు అయితే అవాయిడ్ చేశాను. చీజు, పన్నీరు ఈ రెండు అయితే ఇట్లా గ్రేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని కొత్తిమీరను కూడా ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. మిక్సింగ్ బౌల్లో ఒక్కొక్కటి వేసుకొని అన్నీ బాగా కలుపుకొని మరీ గట్టిగా కలిపేయక్కర్లేదు, జస్ట్ అవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దీంట్లో సరిపడా సాల్ట్, కారం, కొంచెం ధనియా పౌడరు, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో ఆరిగానో ఉంటుంది కదా, ఆరిగానో వేస్తే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని నేను ఇక్కడ దీంట్లో కొంచెం ఆరిగానో కూడా యాడ్ చేసుకున్నాను. వన్స్ యాడ్ చేసుకున్నాక ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. మనం చీజ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం సాల్ట్ యాడ్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకున్నాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పీసెస్లో ఈ ఫిల్లింగ్ని మనం ఫిల్ చేసుకోవాలి. ఆ ఫిల్లింగ్ మనకి అందులో నుంచి బయటకు వచ్చేస్తుంది అన్న ప్రాబ్లం అయితే ఉండదు. చక్కగా అది లోతుగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఫిల్లింగ్ అయితే చక్కగా సెట్ అవుతుంది. సో ఇట్లా అన్ని మనం ఫిల్లింగ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఓవెన్లో అయితే ఇది నేను బేక్ చేస్తున్నాను కనుక నేను ఓవెన్ని ప్రీ హీట్ చేసుకుంటున్నాను. మామూలుగా ఎయిర్ ఫ్రైయర్లో అయినా చేసుకోవచ్చు. ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్ కానీ ఓవెన్ కానీ ఇవేనివి లేకపోయినా మామూలు స్టవ్ మీద పాన్ ఫ్రై కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఓవెన్లో అయితే చేస్తున్నాను. సో ఓవెన్లో చేస్తున్నాను కాబట్టి ఓవెన్ని మనం ప్రీ హీట్ చేసుకోవాలి. 400 degrees దగ్గర మనం ప్రీ హీట్ చేసుకొని ఈ జాలపెనోస్ని ఒక ట్రేలో పెట్టుకొని మనం బేక్ చేసుకోవాలన్నమాట ఒక 20 minutes. ఇలా బేకింగ్ ట్రేలో పార్చ్మెంట్ పేపర్ వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. వన్స్ గ్రీస్ చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న జాలపెనోస్ని యాడ్ చేసుకొని పైన కొంచెం మళ్ళీ మనం చీజ్ని ఇట్లా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక మన ఓవెన్ 15 minutes ప్రీ హీట్ అయ్యాక దీన్ని ఓవెన్లో పెట్టి మనం ఒక 20 minutes 400 degrees దగ్గర మనం బేక్ చేసుకోవాలి. పర్పస్ ఇంకా మనకి క్రిస్పీగా కావాలి అనుకుంటే మనం వీటిని బ్రెడ్ క్రమ్స్తో అయితే కోట్ చేసుకోవచ్చు.
నాకైతే ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ అవైలబుల్గా లేవు, సో ఆ పార్ట్ని అయితే స్కిప్ చేశాను. 20 మినిట్స్ అయిన తర్వాత ఓవెన్లో నుంచి ఈ ట్రే బయటికి తీసినప్పుడు ఆ స్మెల్ అయితే అదిరిపోయిందనమాట. తినాలని చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది. చీజ్ అయితే మనకి మెల్ట్ అయ్యి బయట క్రిస్పీగా అయితే కూడా ఉంటుంది. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా టెంప్టింగ్గా ఉంటుంది తినాలని. సింపుల్గా చాలా డెలిషియస్గా ఉండే మన జాలపెనో పాపర్స్ అయితే రెడీ అయిపోయాయి. గార్డెన్లో కోసుకున్న పూలు మన డైనింగ్ టేబుల్కి అందాన్ని తెస్తే, మన గార్డెన్లో కోసుకున్న జాలపెనోసు ఇప్పుడు ఒక మంచి స్నాక్గా మన ముందు ఉండి మనల్ని టెంప్ట్ చేస్తుంది. జాలపెనోస్కి ఉన్న లిటిల్ స్పైసీ కిక్కి ఈ చీజీ క్రీమీ పన్నీర్ టేస్ట్ యాడ్ అయ్యి చాలా బాగుంది. ఇలా మన గార్డెన్లో పెంచుకున్న దానితో చేసుకున్నప్పుడు టేస్ట్ మాత్రమే కాదు, దానితో వచ్చిన హ్యాపీనెస్ కూడా చాలా ఎక్స్ట్రాగా ఉంటుంది. మన ఇంటి గార్డెన్లో వేసుకున్న మొక్కల నుంచి వచ్చిన పూలు ఇంట్లో వాజ్లో పెట్టుకున్నాము. జాలపెనోస్ హార్వెస్ట్ చేసుకొని ఒక మంచి రెసిపీని అయితే చేసుకున్నాము. ఇలా గార్డెన్ నుంచి మన ఇంట్లోకి వచ్చిన ఈ జర్నీ అయితే నాకైతే చాలా చాలా స్పెషల్గా అనిపించింది. గార్డెన్లో మనం పెంచేది ప్లాంట్స్ మాత్రమే కాదు, మన రోజులో ఈ చిన్న చిన్న ఆనందాలను కూడా మనం పెంచుకుంటాం. ఈరోజు మా గార్డెన్ నుంచి కిచెన్ వరకు జరిగిన ఈ జర్నీని మీతో అయితే షేర్ చేసుకున్నాను. మీకు కూడా ఇలాంటి గార్డెన్ టు టేబుల్ వీడియోస్ నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో గార్డెన్ హార్వెస్ట్తో, ఇంకో రెసిపీతో, ఇంకో చిన్న ఆనందంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.